కనుక ఎప్పటికైనా యుగ యుగాలకు దేవుడే స్తుతించబడినవాడు. దేవుడు ఒక్కడే స్తోత్రార్హుడు. దేవుడు ఎదుట ప్రతి మోకాలు వందనగాక, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకొనగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు వాడని ఆకువలే మీరు ఉంటారు. ఫలించే ద్రాక్షవల్లి వలె మీ జీవితం నానాటికి ఫలించబడబోతుంది. సమృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది లేదు అది లేదని లోటు ఇంక మీదట ఉండదని ప్రభు చెప్తున్నాడు. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు పొందబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. ఒక బ్రేక్ త్రూ రాబోతుంది, ఒక రెస్టోరేషన్ రాబోతుంది. దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, మన కొద్ది దినాలుగా ఆదికాండం 3వ అధ్యాయం 6 నుండి 9 వచనాలని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. వారు ఆజ్ఞను అతిక్రమించి తినకూడని పండును తిన్న తర్వాత ప్రభువే వారి దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, వారే దేవుని దగ్గరికి రావాలి, కానీ వారు రాని పక్షముగా దేవుడే వచ్చాడు. వచ్చి అప్పుడు అడుగుతున్నాడు, ఆదామును ఎక్కడ ఉన్నావు, ఏమి చేస్తున్నావు అని అడుగుతున్నాడు. కానీ దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, నీ స్వరము నేను విని నేను దిగంబరుడుగా ఉన్నాను కనుక భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు భయపడి దాక్కున్నా అడగలేదు. చూడండి, ఈయన ప్రభు అడిగిన ప్రశ్నకి జవాబు లేదు. అక్కడ సరి అయిన జవాబు లేదు. ప్రభు అడిగింది ఏంటి, ఆదామును ఎక్కడ ఉన్నా? అప్పుడు ప్రభు నేను ఇక్కడే ఉన్నాను, లేకపోతే ఇదిగో ఈ పలానా చోట్ల ఉన్నానో ఒక మార్క్ ఇచ్చి చెప్పి ఉండవచ్చు. కానీ అట్లా ఏమి చెప్పలేదు. నేను దిగంబరుడుగా ఉన్నాను అంటున్నాడు, భయపడిపోయాను అంటున్నాడు, దాక్కున్నాను అంటున్నాడు. పొత్తు లేని జవాబులు ఇస్తున్నాడు. అయితే వీడేంటి పొత్తు లేని జవాబు ఇస్తున్నాడండి చెప్పి ప్రభు వెళ్ళిపోలేదు. ఆయన మాట ప్రకారమే అడుగుతున్నాడు. నిన్ను దిగంబరుడు అని నీకు ప్రకటించింది ఎవరు? తినకూడని పండును తినమని చెప్పింది ఎవరు అనే దానికి జవాబు మనం చూస్తే రెండవ క్వశ్చన్కే జవాబు ఇస్తున్నాడు. నీకు దిగంబరుడని నీకు ప్రకటించేవాడు ఎవడనే మాటకి జవాబు చెప్పలా. తినకూడని పండుని ఎందుకు తిన్నావు అనే దానికి జవాబు ఇస్తున్నాడు. సో ఆయన ఇచ్చిన జవాబు ఎంత మాత్రం సంతృప్తికరంగా దేవుడు కనిపించి ఉండదు. 2 విషయాలు, అడిగిన ప్రశ్నకి సరైన జవాబు లేదు. ఆయన అడిగింది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి. దేవుని బిడ్డ, రెండవగా మనం చూస్తే అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ లేదు, సరి అయిన జవాబు లేదు. ఈరోజు కూడా ప్రభు మిమ్మల్ని అడిగితే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అని అడిగితే మీరు ఎంతమంది జవాబు ఇస్తారు? ఇదిగో నేను పరిశుద్ధం కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధంగా ఉన్నారా అనేదానికి మీ దగ్గర జవాబు ఉందా? మత్తయి సువార్త 5:24 రాయబడదు. మీరు బలులు అర్పించడానికి ముందు క్షమించాలండి. మీరు ఇతరులను క్షమించావా? మీ దగ్గర జవాబు ఉండదు. నేరారోపణ, ఇతరులపైన నేరారోపణ చేయకుండా ఆ దెయ్య మనసు లేకుండా జీవిస్తున్నావా? మీ దగ్గర జవాబు ఉందా? చెప్పండి. 10వ వంతు కరెక్ట్గా ఇస్తున్నావా? ప్రేరేపించిన నీ ప్రేరేపణ కొలది నడుచుకుంటున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరులకు క్షమిస్తున్నావా? సమాధానాన్ని కాపాడుతున్నావా? వీటన్నిటికీ ఎన్ని ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉందో నాకైతే తెలియదు. కొత్త నిబంధనలో నువ్వు స్వస్థత పొంద కోరుచున్నావు అని అడిగాడు. 38 ఏళ్ళుగా పక్షవాదంతో బాధపడిన వ్యక్తిని చూసి అడిగాడు. అతను నన్ను నీలదించడానికి ఎవరు లేరు అంటున్నాడు. స్వస్థత పొంద కోరుచున్నావు అని అడిగాడు. నువ్వు ఎందుకు స్వస్థత పొందలేదని అడగలేదు. ఎందుకు నువ్వు స్వస్థత పొందలేదంటే అప్పుడు నన్ను నీలదించడానికి ఎవరు లేరు చెప్పాలి. యేసుప్రభువు అడిగినది ఏంటంటే, నువ్వు స్వస్థత పొంద కోరుచున్నావా? ఎస్లాడంటే అయిపోయింది. ఆయన కూడా సరైన జవాబు ఇవ్వలేదు. అటు ఆదాము ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. అయినప్పటికీ దేవుడు తన చెయ్యదలంచింది చేసినట్టే మనకు కనపడదు. ఇక్కడ కొత్త నిబంధనలేమో ఆయనకు వస్త్రం తొడిగించాడు, ఒక గొర్రెని చంపి తన చర్మాన్ని తొడిగించాడు. కొత్త నిబంధనలేమో ఆయన స్వస్థపరిచినట్టుగా మనకు కనపడుతుంది. ఆ పక్షవాయు కలిగిన వ్యక్తులలో ఎలా ప్రవర్తించాడంటే ఆయన ఇచ్చిన జవాబు లెక్క చేయకుండా స్వస్థపరిచినట్టుగా కనపడుతుంది. కనుక ఎప్పటికైనా యుగ యుగాలకు దేవుడే స్తుతించబడినవాడు. దేవుడు ఒక్కడే స్తోత్రాలు. దేవుడు ఎదుట ప్రతి మోకాలు వంగనగాక,
ప్రతి నాలుక యేసు దేవుడిని ఒప్పుకున్నగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సంవత్సరం జరుగుతున్నాను ప్రభా. మమ్మల్ని క్షమించండి యేసయ్య, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మా హృదయాల్లో నివసించండి, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. నీ ప్రేమను గుర్తించలాగన విశేషమైన కృప దయచేయమని, తాక్కుమని, తోడుండమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించిన గాక. ప్రభు మీకు ఇచ్చే వాగ్దానం యెషయా గ్రంథం 54:13-14. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.